ఇటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు పోటాపోటీగా ప్రాంతీయవాదాన్ని వినిపిస్తున్నారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ లేక ఎవరైనా సరే ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి పార్టీ పెట్టడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఉత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్. చాలా పెద్ద పదవి అది కూడా. సీనియర్ నాయకుడు కూడా ఆయన. ఆయన ఏమంటాడంటే రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చి పార్టీ పెడతామంటారా? అసలు అదేం లాజిక్కో, దానికి ప్రాతిపదిక ఏమిటో అర్థం కాల. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అయింది కాబట్టి ఎవరు వచ్చి పార్టీ పెట్టకూడదా? వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. సుఖేందర్ రెడ్డి గారు అసలు ఏమాత్రం రాజకీయ స్పృహ గాని, రాజ్యాంగ స్పృహ గాని, ఏ రకమైన స్పృహ గాని ఉండి మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎవరో రాహుల్ గాంధీది, సోనియా గాంధీది. వాళ్ళొచ్చి ఆంధ్రాలో ఎట్లా పార్టీ పెడతారు? ఎట్లా అధికారం కావాలి? తెలంగాణలో ఎట్లా పెడతారు? కర్ణాటకలో ఎట్లా పెడతారు? ఆ మాత్రం కూడా ఆలోచించుకోరా? ఎందుకని కాంగ్రెస్ పార్టీ అంత కాంపిటీటివ్ రీజనల్ పాలిటిక్స్ చేస్తుందో తెలియదు. అంటే బీఆర్ఎస్‌కి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో చేస్తున్నట్టున్నారు. ఇక బీఆర్ఎస్‌లో కూడా చాలామంది మాట్లాడారు. కొంచెం బిలేటెడ్‌గా కేటీఆర్ కూడా మాట్లాడారు. ముందెందుకనే కొంచెం ఆగినట్టున్నారు. తర్వాత మళ్ళీ ఇలా అమ్మమ్మో! లేకపోతే కాంగ్రెస్‌కి వెళ్ళిపోయేట్టుంది మొత్తం. ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ అంతా మనకు రావాలని చెప్పి, అవును తెలంగాణ మా జాగీరే. దానికి ఒకటి యాడ్ చేస్తారు. ఇక్కడి భూమిపుత్రుల జాగీరే. ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే అక్కడి భూమిపుత్రుల జాగీరు కాదా? ఒక్క తెలంగాణ మాత్రమే అక్కడి భూమిపుత్రుల జాగీరా? మిగతా చోట్ల కాదా? ఆ లాజిక్ ఏంటో తెలీదు. అంటే చాలా తెలివిగా ఏంటంటే కేటీఆర్ వీళ్ళేమో నేరుగా అసలు మీరొచ్చి ఎట్లా పార్టీ పెడతారు అని అంటారు. కేటీఆర్ ఇప్పుడు అనడు. అట్లా అంటే మళ్ళీ రేపు ఎప్పుడైనా ఎక్స్‌పోజ్ అవుతామేమో అనే భయం గదా! అందుకని తెలివిగా మాట్లాడతాడాయన. అవును ఇది మా జాగీరే, మా భూమిపుత్రుల జాగీరే. అయితే ఏంటి? దానికి అర్థం ఏంటి? దానికి అర్థం వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరు పార్టీ పెట్టకూడదు అనే ఆ మాట చెప్పొచ్చు కదా స్పష్టంగా. దాక్కోవడం ఎందుకు దానికి? ఇంకా విచిత్రం ఏంటంటే ఇట్లా ఎందుకు దాగుడు మూతలు ఆడినట్టుగా కేటీఆర్ మాట్లాడారు అంటే దానికో కారణం ఉంది. గతంలో అయితే అవును మా జాగీరే, మీరొచ్చి పార్టీ పెట్టడానికి వీల్లేదు అని అనేవాడే ఆయన. ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఏంటంటే వీళ్ళు పవర్‌లో ఉన్నప్పుడు, పీక్‌లో ఉన్నప్పుడు ఇంకేముంది మొత్తం దేశానంతా మనం ఏలొచ్చు అని చెప్పి అనుకోని మహారాష్ట్రలో పార్టీ పెట్టడానికి రాజు వెడలే రవి తేజములలరగా అని చెప్పి ఒక 100, 150 వెహికల్స్ ఏసుకొని ఎళ్లారు మహారాష్ట్ర. కేసీఆర్ గారు ముందుంటే వెనక వీళ్ళంతా. అక్కడ పార్టీ పెట్టి మహారాష్ట్రలో గెలిచి అక్కడ మనం ముఖ్యమంత్రులవుదాం. మనం గవర్నమెంట్ ఫార్మ్ చేద్దామని. అదే విధంగా ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీని పెట్టారు. బీఆర్ఎస్ పేరు మార్చిందే అందుకు గదా! భారత రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నదే ఎందుకంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి మనం. ఇక అధికారం అంతా మనదే. అధికారాన్ని ఎక్కడికైనా వెళ్లి కైవసం చేసుకోగల శక్తియుక్తులు మనకున్నాయి అని చెప్పి అంత ధైర్యం వచ్చేసింది కదా అప్పట్లో. అప్పుడే ఆంధ్ర కూడా వెళ్ళారు. అప్పుడే ఆ తోట చంద్రశేఖర్‌ని జనసేనలో ఉంటే ఆయన్ని పట్టుకొచ్చి పెట్టారు. ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయి. మరి ఏం జరిగిందో తెలీదు గానీ ఆయన అధ్యక్షుడు అని చెప్పారు ఆంధ్రప్రదేశ్‌కి. ఆయన ఆ జనసేనలో ఉంటే ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్ళు, గెలిచేవాడు. అంతకుముందు 2 సార్లు పోటీ చేసి నా ఉద్దేశంలో ఒక రూ. 200,00,00,000 ఖర్చు పెట్టుకున్నాడు. మూడోసారి పాపం అదృష్టం వస్తుందనుకునే టైంలో వెళ్ళి భారాస ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అనే పదవి తీసుకున్నాడు. సో, ఏపీలో భారాస పార్టీ పెట్టొచ్చు. పోటీ చేయొచ్చు. కానీ ఆంధ్ర నుంచి ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టకూడదు, పోటీ చేయకూడదు. రాజకీయాల్లోకి రాకూడదు. ఇక ప్రకాష్ రాజ్ ఇతనొక సీరియస్ జోకర్ ఇతను. చాలా పెద్ద ఇంటలెక్చువల్ అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ వచ్చి నేను ఇక్కడికొస్తాను, ఏదో పోటీ చేస్తాను అని ఏదో ప్రకటన చేశాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను. అదేంటంటే నేను మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. వాళ్ళకి భారతదేశంలో ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళి అక్కడ పార్టీ పెట్టుకునేటువంటి హక్కు, పోటీ చేసుకునేటువంటి హక్కు ఉన్నాయి అని. దానికి అర్థం నేను పవన్ కళ్యాణ్ పార్టీని సమర్థిస్తున్నానని కాదు. ఆయన వైఖరితో నాకు విభేదాలు ఉండొచ్చు అనేక అంశాల్లో. ఆయన పాలసీలు నాకు నచ్చకపోవచ్చు. అది వేరే విషయం. దానికి దీనికి సంబంధం లేదు. నేను మాట్లాడుతున్నది ఓన్లీ పవన్ కళ్యాణ్‌కే కాదు ఎవరికైనా సరే ఎక్కడికైనా వెళ్ళి పార్టీ పెట్టుకునే హక్కున్నది, పోటీ చేసే హక్కున్నది అని. అయితే ఈ ప్రకాష్ రాజ్ చూడండి. అప్పుడేదో డైలాగ్ ఏసి ఎళ్ళాడు. ప్రజాస్వామ్యం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. అరెస్ట్ చేయడం లేదు మొర్రో అంటే, లేదు లేదు నన్ను అరెస్ట్ చేస్తున్నారు బాబోయ్! అని చెప్పి సానుభూతి కోసం అతను ట్రై చేస్తే, ఇదిగో ఇట్లాంటి వాళ్ళంతా కన్నీళ్లు గార్చారు ప్రజాస్వామ్యం పేరుతోటి. అంతేకాదు ఆ తర్వాత బండబూతులు తిడితే ప్రాంతీయవాదంతోటి ఈ పెద్ద మనిషికి నోరు రాలా దాని గురించి మాట్లాడడానికి. సడెన్‌గా ఆ కళ్ళజోడు వెనక దాక్కున్నాడు. అది వినపడలా ఆయనకి. అది వినపడలా, కనపడలా. ఇప్పుడు మళ్ళీ వినపడింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాడు గదా! ఇక్కడ హైదరాబాదొచ్చి. అది వినపడింది. దానికి రియాక్ట్ అయ్యాడు. ఏమని రియాక్ట్ అయ్యాడు? మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర.
అసలు దొరలు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. ప్రకాష్ రాజ్‌కి ఏమి తెలియకపోవచ్చు. హి ఈస్ ప్రాబబ్లీ వెరీ ఇగ్నోరెంట్ అబౌట్ హిస్టరీ అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ హిస్టరీ. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి. నువ్వెవడివి నీకెందుకు చెప్పాలి? సింగిల్‌గా వస్తాడు, పొత్తుతో వస్తాడు. అతని ఇష్టం. ప్రకాష్ రాజ్‌కి ఏమి సంబంధం దాని గురించి మాట్లాడడానికి? నీకు వచ్చేటువంటి హక్కు ఉన్నది అనే మాట మాట్లాడాలా చూడండి. అందరూ రావడానికి వీల్లేదని మాట్లాడుతున్నారు గదా! వాటి గురించి రియాక్ట్ కాడు. నాగేశ్వరరావు గారిని ఎవరో ఏదో ట్రోల్ చేశారని చెప్పి దాని మీద రియాక్ట్ అయ్యాడు. ప్రత్యేకంగా వీడియో చేశాడు దాని మీద. దాని మీద రియాక్ట్ అయిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ నేను పోటీ చేస్తాను అనగానే బోలెడంతమంది నువ్వు ఎట్లా వస్తావు తెలంగాణకి అని ప్రశ్నిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నేను కర్ణాటక చెందినవాడిని. కానీ తమిళ సినిమాలో యాక్ట్ చేశాను. తెలుగు సినిమాలో యాక్ట్ చేశాను. బోలెడన్ని డబ్బులు ఈ తెలుగు సినిమాల నుంచే సంపాదించాను. కాబట్టి భారతదేశంలో ఎవరు ఎక్కడైనా నటించొచ్చు. ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని కదా అనాలి. ఆ మాట అనడం వ్యంగ్యం అన్నమాట. పనికి మాలిన బోడి వ్యంగ్యం ఇది. ఉత్తిగా వస్తారా? సింగిల్‌గా వస్తారా? పొత్తుతో వస్తారా? ఎలాగైనా రావచ్చు. ఎలాగైనా రావడానికి మన రాజ్యాంగం ఒప్పుకుంటుంది. పైన రాసుకుంటాడు ఏదో రాజ్యాంగం గురించి. రాజ్యాంగం పట్ల ఇతనికి ఎంతో నమ్మకం ఉన్నట్టు, రాజ్యాంగం పట్ల ఎంతో గౌరవం ఉన్నట్టు, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి 1% అయినా సరే అతని బుర్రలోకి ఎక్కుంటే ప్రకాష్ రాజ్ ఈ రకమైన ట్వీట్ చేయడు. దీన్ని బట్టి అతను ఎంత ఫేక్ అనే విషయం నాకు అర్థమవుతోంది.